ఆ నియోజకవర్గ టీడీపీలో రాజకీయం సెగలు కక్కుతోంది. మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యేలు అన్నట్టుగానే అక్కడి పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. మినిస్టర్ పిఏపై లైంగిక ఆరోపణలతో మొదలైన వివాదం అధికార పార్టీకి చెందిన మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ను పోలీసులు విచారించే స్థాయికి చేరిందట. అసలు ఆయన ఇంటికి పోలీసులు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సాక్షాత్తు మంత్రే ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో అధికార పార్టీ నేతకు ఎందుకు ఆ పరిస్థితి? ఆయన కాల్ డేటా పరిశీలనకి గల కారణాలేంటి? ఇంతకీ ఎవరా మంత్రి, ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆ నియోజకవర్గ టీడీపీలో అసలు ఏం జరుగుతోంది? పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరు తెలుగుదేశం పార్టీలో రాజకీయ సెగలు తారాస్థాయికి చేరాయి. సొంత పార్టీలోనే మంత్రికి, మాజీ ఎమ్మెల్యేకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు భగ్గుమన్నాయి. ఇద్దరి మధ్య మొదట్నుంచి అంతర్గత విభేదాలున్నాయని ప్రచారంలో ఉంది. ఇప్పుడు అది కొంత బాహాటమైందని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే భంజ్దేవ్ ఇంటికి పోలీసులొచ్చి ఆయన కాల్ డేటా పరిశీలన పేరుతో విచారించారు. దీంతో ఇది తనకు తీరని అవమానమని ఈ సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మంత్రి సంధ్యారాణి పిఏపై ఒక మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఇష్యూ పరస్పర ఆరోపణలు, ధర్నాలతో సాలూరులో ఈ కేసు చాలా కాలం చర్చలో ఉంది. అది కాస్త సద్దుమణిగిందన్న టైంలో అదే కేసుకు సంబంధించి భంజ్దేవ్ను వివరాలు అడిగేందుకు పోలీసులు ఆయనింటికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే బాధితురాలు భంజ్దేవ్తో ఫోన్లో మాట్లాడిందని, ఈ కేసు వెనుక ఆయన కుట్రుందనే అనుమానంతో పోలీసులు నేరుగా భంజ్దేవ్ స్వగృహానికి వెళ్లి విచారణ జరిపారు. కాల్ డేటా ఆధారంగా పోలీసులు ప్రశ్నించడంపై భంజ్దేవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే తాను టీడీపీ పుట్టినాటి నుంచి ఉన్నానని, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, ఈ రోజుకి రాష్ట్ర కార్యవర్గంలో పదవిలో ఉన్న కీలక నేతను అని ఆయన అంటున్నారు. అలాంటిది మంత్రి పిఏ కేసు వ్యవహారంలో తనను అనుమానిస్తూ తన ఫోన్ కాల్ డేటా మీద విచారణకు పోలీసులు తన ఇంటికే రావడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి ప్రోద్బలంతో పోలీసులు తన ఇంటికి వచ్చారో తనకు తెలుసు అని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు మంత్రి పిఏ చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సీనియర్ నాయకుల్ని అవమానిస్తారా అని ప్రశ్నించారు. ఇది మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేయిస్తున్న కక్ష సాధింపు చర్యనని ఆయన పరోక్షంగా ఆరోపించారు. బాధితులు తనకు ఫోన్ చేయడం సహజమని, పార్టీకి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే మంత్రిని కలిసి పరిష్కరించుకోమని బాధితురాలికి చెప్పానని క్లారిటీ ఇచ్చారు. అయితే సీనియర్ నేతకు జరిగిన అవమానంగా భంజ్దేవ్ దీన్ని పేర్కొంటున్నారు. ఈ విషయం అధినాయకత్వం దృష్టికి తీసుకుని వస్తానని ఆయన అంటున్నారు. తాను మాజీ ఎమ్మెల్యేనని, తనకు సమస్యలు చెప్పుకునేందుకు అనేక మంది వస్తూ ఉంటారని, అలాగే తన ఫోన్కి కూడా ఫిర్యాదులు చేస్తూ ఉంటారని ఆయన అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే అధికార టీడీపీలో వర్గపోరు మరింతగా ముదురుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో కూడా మినిస్టర్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలొచ్చాయి. సొంత పార్టీ నాయకులే ఆమె పనితీరును తప్పుపట్టిన సందర్భాలు సైతం ఉన్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన సీనియర్ నాయకులు, కార్యకర్తల్ని పక్కకు పెట్టి మంత్రి మధ్యలో వచ్చిన వాళ్లకు పదవులు కట్టబెడుతున్నారన్న విమర్శలు అప్పట్లో బహిరంగంగానే వినిపించాయి. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్నట్లుగా మంత్రి వ్యవహరిస్తున్నారంటూ సొంత క్యాడరే తీవ్రంగా రగిలిపోతోందట. అధికారంలోకొచ్చినాటి నుంచి పార్టీలో తమను పట్టించుకోవడం లేదన్న బాధతో సీనియర్ నాయకులు తీవ్ర అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా మంత్రి పిఏ వ్యవహారం ఆమె మెడకు చుట్టుకుందని అంటున్నారు. ఇలాంటి పరిణామాలన్నీ కూడా మంత్రికి ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మంత్రి సంధ్యారాణి పొలిటికల్ కెరీర్పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఇది సాలూరు టీడీపీలో నేతల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయని అంటున్నారు. పార్టీ భవిష్యత్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందోనని క్యాడర్లో ఆందోళన పెరుగుతోంది. ఓవరాల్గా మంత్రిగారి వ్యవహారంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించాలని కోరుతున్నారు. లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుందని పొలిటికల్ పండిట్స్ హెచ్చరిస్తున్నారు. దీన్ని సెట్ చేసేందుకు అధిష్టానం జోక్యం చేసుకుంటుందో, లేక మీ ఇష్టం తన్నుకు చావండని వదిలేస్తుందో చూడాలంటున్నారు కొందరు నాయకులు.
మొత్తానికి సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, పోలీస్ విచారణల వరకు వెళ్లడం సాలూరు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని భంజ్దేవ్ స్పష్టం చేశారు. మంత్రి తీరుపై క్యాడర్లో కూడా చర్చ మొదలైంది. మరి ఈ అంతర్గత పోరును పార్టీ అధిష్టానం ఎలా చక్కదిద్దుతుందో చూడాలి.